ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో దసరా నవరాత్రులు ప్రారంభము మరియు ముగింపు తేదీల గురించి, ఇంద్రకీలాదిపై కనక దుర్గమ్మ 10 అలంకారాలే కదా, 11 అలంకారాలు ఎందుకు, కొత్తగా చేర్చిన అలంకారం ఏమిటి, ఏ రోజున ఏ అలంకారము, తేదీ, ఘటస్థాపన, ముహూర్త సమయము, ప్రతిపాద తిథి సమయం గురించి తెలుసుకుందాము. ప్రతి ఏటా విజయవాడ ఇంద్రకీలాదిపై ఘనంగా నిర్వహించే దసరా శరత్ నవరాత్రి ఉత్సవాలు 11 రోజుల పాటు జరగనున్నాయి. సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి. 2025 సంవత్సరంలో శరత్ నవరాత్రులను 11 రోజుల పాటు నిర్వహించనున్నారు. సాధారణంగా ప్రతి ఏటా అమ్మవారికి 10 అలంకారాలు ఉంటాయి. 2025 సంవత్సరంలో సెప్టెంబర్న కొత్తగా కాత్యాయనీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి తిథి వృద్ధి చెందుతుంది. దీంతో దసరా శరత్ నవరాత్రులు 11 రోజుల పాటు జరుగుతాయి. ఇంతకుముందు 2016లో 11 రోజుల పాటు అప్పుడు కూడా తిథి వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయనీ దేవిగా అలంకరించారు. మళ్ళీ 2025 సంవత్సరంలో కూడా అమ్మవారికి కాత్యాయనీ దేవి అలంకారం చేయనున్నారు. అయితే సెప్టెంబర్ 29వ తేదీన అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. దసరా పండగ ఆశ్వయుధ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు 11 రోజులు దేవీ నవరాత్రులు ఉంటాయి. చివరి రోజు విజయదశమి కలిపి దసరా అంటారు. దసరా పండుగ ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి లేదా శరత్ నవరాత్రి అని అంటారు. దసరా ఉత్సవాల్లో ముఖ్యమైన రోజు మూలా నక్షత్రం. ఆ రోజు అమ్మవారి పుట్టిన నక్షత్రం కావడంతో భక్తులు భారీ ఎత్తున దుర్గమ్మ దర్శనానికి వచ్చే అవకాశం ఉండడంతో ఆ రోజు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. అంతేకాకుండా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. 29వ తేదీ మూలా నక్షత్రం కావడంతో అదే రోజు 3:30 నుంచి 4:30 మధ్యలో సీఎం గారు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. అక్టోబర్ 2వ తేదీ 9:30 పూర్ణాహుతితో ఇంద్రకీలాదిపై దేవీ నవరాత్రులు ముగియనున్నాయి. సెప్టెంబర్ 22, 2025 సోమవారం నాడు ఘటస్థాపన, సెప్టెంబర్ 30 మంగళవారం నాడు దుర్గాష్టమి మరియు అక్టోబర్ 1వ తేదీ బుధవారం నాడు మహానవమిని జరుపుకుంటాము. ఘటస్థాపన ముహూర్త సమయము సెప్టెంబర్ 22, 2025 సోమవారం ఉదయం 6:19 నుండి 10:19 వరకు. ప్రతిపాద తిథి సమయము సెప్టెంబర్ 22 మధ్యరాత్రి 1:24 నుండి 2:56 వరకు. 2025 సంవత్సరంలో ఏ రోజున ఏ అలంకారము, తేదీ గురించి తెలుసుకుందాము. మొదటి రోజు 22వ తేదీ సెప్టెంబర్ 2025 సోమవారం ఆశ్వయుధ శుద్ధ పాడ్యమి రాత్రి 1:10 వరకు. తదుపరి విద్య. ఈరోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి. రెండవ రోజు 23వ తేదీ సెప్టెంబర్ 2025 మంగళవారం ఆశ్వయుజ శుద్ధ విద్య రాత్రి 2:34 వరకు. తదుపరి తదియ. ఈరోజు అలంకారం శ్రీ గాయత్రీ దేవి. మూడవ రోజు 24వ తేదీ సెప్టెంబర్ 2025 బుధవారం ఆశ్వయుధ శుద్ధ తదియ తెల్లవారుజామున 4:19 వరకు. తదుపరి చవితి. ఈరోజు అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి. నాలుగవ రోజు 25వ తేదీ సెప్టెంబర్ 2025 గురువారం ఆశ్వయుధ శుద్ధ చవితి. పూర్తిగా ఈరోజు అలంకారం శ్రీ కాత్యాయనీ దేవి. ఐదవ రోజు 26వ తేదీ సెప్టెంబర్ 2025 శుక్రవారం ఆశ్వయుధ శుద్ధ చవితి ఉదయం 6:19 వరకు. తదుపరి పంచమి. ఈరోజు అలంకారము శ్రీ మహాలక్ష్మి దేవి. ఆరవ రోజు 27వ తేదీ సెప్టెంబర్ 2025 శనివారం ఆశ్వయుజ శుద్ధ పంచమి ఉదయం 8:24 వరకు. తదుపరి షష్ఠి.
ఈరోజు అలంకారము శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి. 7వ రోజు 28వ తేదీ సెప్టెంబర్ 2025 ఆదివారం ఆషాఢ శుద్ధ షష్ఠి ఉదయం 10 గంటల 22 నిమిషాల వరకు. తదుపరి సప్తమి. ఈరోజు అలంకారం శ్రీ మహాచండీ దేవి. 8వ రోజు 29వ తేదీ సెప్టెంబర్ 2025 సోమవారం ఆషాఢ శుద్ధ సప్తమి మధ్యాహ్నము 12 గంటల 5 నిమిషాల వరకు. తదుపరి అష్టమి. ఈరోజు అలంకారము శ్రీ సరస్వతీ దేవి. 9వ రోజు 30 సెప్టెంబర్ 2025 మంగళవారము ఆషాఢ శుద్ధ అష్టమి మధ్యాహ్నము 1 గంట 25 నిమిషాల వరకు. తదుపరి నవమి. ఈరోజు అలంకారము శ్రీ దుర్గాదేవి. 10వ రోజు 1వ తేదీ అక్టోబర్ 2025 బుధవారం ఆషాఢ శుద్ధ నవమి మధ్యాహ్నము 2 గంటల 23 నిమిషాల వరకు. తదుపరి దశమి. ఈరోజు అలంకారము శ్రీ మహిషాసురమర్దినీ దేవి. 11వ రోజు 2వ తేదీ అక్టోబర్ 2025 గురువారం ఆషాఢ శుద్ధ దశమి మధ్యాహ్నము 2 గంటల 41 నిమిషాల వరకు. తదుపరి ఏకాదశి. ఈరోజు అలంకారము శ్రీ రాజరాజేశ్వరి దేవి.